తెలంగాణ 10 ఏళ్ల పండుగ మస్తు జరిగిందిలా పరేడ్ గ్రౌండ్ లా జయ జయ హే తెలంగాణ పాటను పబ్లిక్ ల కిడిస్తే రాత్రికి ట్యాంక్ బండ్ మీద సంబురాలు ఆటలు పాటలు బ్యాండ్ సప్పుళ్ళు కళాకారుల దరువులు సంబురాలు పోన్రి ఆన పడుతుంటే అస్సలాపలే తెలంగాణ బర్త్డే అంటే ఆ మాత్రం ఉంటది మళ్ళా ఇగి అలా గివ్వి అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు సన్మానం జరిగింది హన్మకొండల కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సారు జిల్లాలో ఉన్న అందరిని విలువనంపి మంత్రులతోటి కార్యాన్ని నడిపించిండు ఉద్యమ రోజులు యాద్ చేసి అమరుల ఇంటిలోకి దుఃఖం ఆగలే నీళ్లు నిధులు నియామకాల కోసం చనిపోయిండు కానీ 10 సంవత్సరాలున్న గవర్నమెంట్ లో కొంత న్యాయం జరగలేదు ఈ పిల్లలు ఏం విచిత్రమో గాని మొత్తం నిప్పు కనికల్లాగా తయారైన తర్వాత కూడా జై తెలంగాణ అన్నారు గాని అంబ పేరు తీయలేదు ఉద్యమకారులను గ్యారెంటీగా పట్టించుకుంటామని మాట ఇచ్చిరు మంత్రులు వీళ్ళంతా అప్పట్లో తెలంగాణ కోసం పార్లమెంట్ లో తెగించి కొట్లాడిన కాంగ్రెస్ ఎంపీలు ఉద్యమం నుంచి బిల్లు పాస్ అయ్యేదాకా లడాయి ఎట్లా చేసింది అంతా యాద్ చేసుకున్నారు ఇవాళ మోకాలుతోటి ఉంటేనో 6 ఫీట్లు ఉంటేనో దానికి సంబంధించి కాదు దమ్ముతోటి బరాబర్ తెలంగాణ కోసం ఆనాడు కొట్టారు ఎవరు ముందరికి వచ్చినా ఆ రోజు పెప్పర్ స్ప్రే కొడితే విస్ఫోటం జరిగినట్టు పార్లమెంట్ ఉన్నటువంటి సభ్యులు ఏ డోర్ చెప్తే ఆ డోర్లకు వెళ్ళి అక్కడ బాంబు వేలితే ఎట్టురికిందో అట్టురికే క్రమంలో మా పొన్నం ప్రభాకర్ గారికి కళ్ళ పడి పార్లమెంట్ స్టెప్స్ పైన మేము నిరాదీక్ష చేసినప్పుడు చాలా మంది ఎంపీస్ అప్పుడు నవ్వుకుంటా పోయేవారు అరే వీళ్ళు ఏం నిరాదీక్ష చేస్తున్నారు నిజంగా సాధించగలగరా అని చెప్పి 2 గంటలు ఫుట్బాల్ ఆడతారు గోల్ కొట్టినప్పుడు వాళ్ళ గోల్ ఎట్లా కొట్టాలి రోజు ఆడుకుంటూ పోతే 4 గంటలు అయినా కానీ గేమ్ కాదు గోల్ కొట్టింది మేము ఎంపీలో మారోజు ఏ బిల్లు పాస్ కావాలన్నా బిల్లు ప్రవేశపెట్టే ముందు తలుపులు వేస్తారు ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు బయట క్యాంటీన్లో కూర్చొని టీ తాగుతున్నా రావడానికి ఉండదు సిద్దిపేట ఉద్యమకారులకు హరీష్ రావు సార్ సన్మానం చేసిండు 10 ఏళ్ల తెలంగాణ సంబురాలయాల ఆ రోజు రాష్ట్రం వస్తుందనో సీనన్న ఎమ్మెల్సీ అవుతాడనో నేను ఎమ్మెల్యే అవుతానో రసమై ఎమ్మెల్యే అవుతాడని ఎవరు అనుకోలే కొట్లాడినామంతే